రాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ మీనాక్షి కనిపించాక కూడా ఈ నిత్యని వెతుక్కుంటూ వచ్చావు. పొరపాటున దారి తప్పినట్టున్నావు. వెళ్ళు దేవ్, నీ మీనాక్షి దగ్గరికి వెళ్ళు. సారీ నిత్య, నన్ను క్షమించు. నా మేనమ్మ నా కళ్ళెదురుగా కనపడుతుంటే నన్ను వెళ్లకుండా అడ్డుపడుతున్నావన్న కోపంతో అంతమంది జనం ముందు నిన్ను కొట్టి అవమానించాను. నా మేనమ్మను కలుపుతానని మాటిచ్చావు. నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు. నీకు కృతజ్ఞతలు చెప్పకుండా నిన్ను కొట్టడం తప్పే. అలా చేసినందుకు మొదటిసారి సిగ్గుతో తలదించుకుంటున్నాను. నువ్వెన్నా చెప్పమ్మా, నీ నిర్ణయం కరెక్ట్ కాదు. 100% నా నిర్ణయమే కరెక్ట్ నానా. జాను వెళ్లి దేవుని కలవడం కంటే ఈ సమస్యకి మరొక పరిష్కారమే లేదు. జాను, నువ్వు తప్పకుండా దేవుని కలవాల్సిందే. నేను ప్రేమించే వాసుదేవ్ ఇలా సారీ చెప్పి తల దించుకోవడం నాకు ఇష్టం లేదు. నా దేవ్ ఎప్పుడు తల ఎత్తుకుని గర్వంగా పొగరుగా ఉండాలి. అప్పుడే ఈ నిత్య ఇష్టపడుతుంది. నీ ప్రేమ దక్కలేదని బాధపడతానే తప్ప నిన్ను మాత్రం ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. నీ ప్రేమ సక్సెస్ అయింది, నా ప్రేమ ఫెయిల్ అయింది. అఫ్కోర్స్ ఒకరు గెలవాలంటే రెండో వాళ్ళు ఓడిపోవాలి కదా. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు మీనాక్షిని ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకు 100 రెట్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమని దూరం నుండే ఆస్వాదిస్తాను తప్ప నీ జోలికి మాత్రం రాను. థ్యాంక్ యూ నిత్య. నేను నా షాడోగానే భావించానే తప్ప నువ్వు నా అర్థం చేసుకున్నట్టు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు మీనాక్షివి కాదు జానకివి అని నేను చెప్పినా, నాన్న చెప్పినా, మంగ చెప్పినా, చివరికి ఆ విధాతే దిగొచ్చి చెప్పినా దేవ్ నమ్మడు. నీ నోటితో నువ్వు చెప్తేనే నమ్ముతాడు. ఏంటమ్మాయి గారు మీరు చెప్పేది? మీరు చేసేది మీకేనా అర్థమవుతుందా? ఏకంగా వెళ్ళి పులినోట్లు తలబెట్టమంటారేంటి? చిన్నమ్మాయి గారు అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ దేవ్ గారు మన దగ్గరికి రాణిస్తారా? రానివ్వడు. జీవితం చక్రం లాంటిది దేవ్. ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగపడతారో ఎవరూ చెప్పలేరు. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? మరి తెలిసి కూడా మీ చెల్లెల్ని అక్కడికి ఎందుకు పంపిస్తున్నావు? నాన్న, మీనాక్షిగా వెళితే రానివ్వడు, కానీ జానకిగా వెళితే మాత్రం తిరిగి వస్తుంది. మనం వద్దు అనుకున్న వాళ్ల వల్లే జీవితంలో అన్నిటికన్నా పెద్ద ఉపయోగం జరగొచ్చు. నువ్వు మీనాక్షివా జానకివా అని తేల్చుకోవాల్సింది నువ్వే. నీ సమస్య పరిష్కారం కావాలంటే నువ్వే దేవ్తో మాట్లాడాలి. దేవ్ అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టే నీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అమ్మా స్రవంతి, ఇది కరెక్ట్ కాదు. నా మాట వినమ్మా. అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఈ ప్రపంచానికి దూరంగా బ్రతుకుదాం. ఒక్కసారి ఆలోచించమ్మా. ఆలోచించాల్సింది నేను కాదు నాన్న, మీరు. ఎన్నిసార్లు చెప్పినా పారిపోదామంటారేంటి నాన్న? ఎక్కడికని వెళ్తాం? దేవ్ తన మనుషులతో
మీనాక్షి కోసం ఈ ప్రపంచమంతా గాలిస్తున్నాడు. ఎక్కడున్నా వదిలిపెట్టడు. సింహం చంపుతుందని తెలిసి కూడా పారిపోవడానికి ప్రయత్నించే బదులు ఎదురు తిరిగి పోరాటమే మంచిది. చావో రేవో తేలిపోతుంది. జాను, నువ్వేం భయపడొద్దు. అతను సింహంలా దూకితే రింగ్ మాస్టర్లా నేను ఆడిస్తాను. నీకు నేనున్నాను. ఏమీ కాదు. చేయి జాను, దేవ్కి ఫోన్ చేయి. చేయి జాను, దేవ్కి ఫోన్ చేయి. టెన్షన్ పడకు జాను, ఫోన్ చేసి మాట్లాడు. వచ్చి కలుస్తా అని చెప్పు. అక్క, అది కాదక్క. అబ్బా, ఇంకేం మాట్లాడకు జాను. దేవ్కి ఫోన్ చేయి. నేను చెప్తున్నాను కదా, ఫోన్ చేయి. ఇంకొకసారి ఆలోచించమ్మా. ఎవరు మాట్లాడకండి. అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఏ మార్పు లేదు. నువ్వు ఫోన్ చేయించాను. తీసుకోచాను. మాట్లాడు. తీసుకో. లిఫ్ట్ చేయట్లేదక్క, కట్ చేస్తున్నాడు. మళ్ళీ చెయ్యి. వద్దక్క, ప్లీజ్ అక్క. నేనున్నాను జాను, ఏమీ కాదు. చెయ్యి. లిఫ్ట్ చేస్తే నేను చెప్పినట్టుగా మాట్లాడు. ఫోన్ మాట్లాడకుండా ఎందుకు కట్ చేస్తున్నావు దేవ్? ఏదో తెలియని నంబర్, మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. తప్పు దేవ్. నంబర్ తెలియకపోవచ్చు. నీకు ఫోన్ చేసే వ్యక్తి నీకు బాగా తెలిసిన వాళ్ళై ఉండొచ్చు కదా. నీ మీనాక్షి నీకు ఫోన్ చేస్తుండొచ్చేమో. లిఫ్ట్ చేయి. ఏం చెప్తున్నావు? ఎస్, నీ మీనాక్షి నీకు ఫోన్ చేసేది. హలో, నువ్వు గ్రేట్ నిత్య. నువ్వు చెప్పినట్టుగానే నా మీనమ్మ ఫోన్ చేసింది. నా మీనమ్మే ఫోన్ చేసింది. మాట్లాడు. మీనమ్మా, అక్క, మీనమ్మ అంటున్నాడక్క. నా గొంతు గుర్తుపట్టేశాడక్క. ఆ మాట వింటేనే నాకు భయం వేస్తుందక్క. నిన్ను గుర్తుపట్టలేదు, భయపడకు. అతను మీనాక్షి అన్న భ్రమలో ఉండి అలా పిలుస్తున్నాడు. నువ్వు మీనాక్షివి కాదు, జానకిలో మాట్లాడు. మాట్లాడు చాలు. ఏం కాదు, మాట్లాడు. మా అక్క మిమ్మల్ని ఒకసారి కలవమంది. రామీనమ్మా, రా. నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నిద్రాహారాలు మాని నీ రాక కోసం వేచి చూస్తున్నాను. త్వరగా రామీనమ్మా. నా మీనమ్మ నన్ను కలవడానికి వస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా నీ వల్ల నిత్య. థ్యాంక్స్ నిత్య, థ్యాంక్ యూ.
మళ్ళీ కలుస్తాను నిత్య. నేను వెళ్ళాలి. నా కళ్ళు నా మీనమ్మను చూడాలి. వస్తాను. ఏంటమ్మా ఇదంతా? ఎంత తెలివిగా ఆలోచిస్తున్నావు. దేవొచ్చి సారీ చెప్తాడన్నావు, చెప్పాడు. మీనాక్షి ఫోన్ చేస్తుందన్నావు, నిజంగానే మీనాక్షి దేవుతో ఫోన్లో మాట్లాడింది. నేను ఈ షాక్ నుండి బయటికి రాలేకపోతున్నానమ్మా. అన్నయ్య, ఇన్ని రోజులు నా ఆలోచనకి ఆవేశాన్ని కలిపి ఫెయిల్ అయ్యాను. కానీ ఇప్పుడు రూటు మార్చాను. ఇప్పటి నుండి దేవుతో ఎలా మాట్లాడాలి, స్రవంతితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది ఆచితూచి ప్రవర్తిస్తాను. దేవ్ మీనాక్షిని కలవడం అనేది పగటి కల. అది జానకి కాదు మీనాక్షి అని తేలితే చంపేస్తాను. మీనాక్షి కాదు జానకి అని తేలితే దేవ్ పక్కన నా స్థానం సొంతం చేసుకుంటాను. ఇందులో కూడా ఎటువంటి మార్పు లేదు. అప్పటి వరకు ఈ నిత్య వేసే ఎత్తులు పై ఎత్తులకు అండగా ఉండనయా. భయపడకు జాను, వెళ్ళు. వెళ్ళి దేవుని కలవు. నీ నరాన్ని జీర్ణించుకుపోవాల్సిన విషయం ఒక్కటే, నువ్వు మీనాక్షివి కాదు జానకివి అని. అసలు నీ జీవితంలో మీనాక్షి ఎవరో నీకు తెలీదు. నువ్వలా ఉండగలిగితేనే దేవ్ ఎదురుగా నిలబడి జానకిలా సమాధానం చెప్పగలవు. నా వల్ల కాదు. ఆయన ఫోన్లో మీనమ్మ అంటేనే నా ఒళ్ళంతా వణుకు పుట్టుకొచ్చింది. నా కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. నీకు దండం పెడతానక్క, ప్లీజ్ అక్క, నేను వెళ్ళను. అమ్మా స్రవంతి, వద్దమ్మా. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. నేను వెళ్ళని మొర్రు అని అది ఏడుస్తుంటే ఎందుకమ్మా బలవంతం చేసి పంపిస్తావు? నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా నాన్నా? తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లల్ని పెంచడమే కాదు నాన్నా, వాళ్ళలో ధైర్యాన్ని కూడా పెంచాలి. అంతేగాని పిరికి మందు నూరు పోయకూడదు. ఇందులో పెరిగి మంది 100 పోసేది ఏముంది అమ్మాయి గారు? ఎంత ధైర్యం ఉంటే మాత్రం బాంబు పేలుతుందని తెలిసి వెళ్ళి దాని పక్కన నిలబడతామా? వద్దమ్మాయి గారు, చిన్నమ్మాయి గారిని దేవ్ గారి దగ్గరికి పంపించొద్దమ్మాయి గారు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను జాను జీవితం బాగుండాలని ప్రయత్నం చేస్తుంటే మీరు భయపెట్టి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. చూడు జాను, వాదనలు అనవసరం. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నీ భవిష్యత్తు నీ మీదే ఆధారపడుంది. జీవితాంతం సంతోషంగా ఉండాలనుకుంటే దేవ్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా జానకిలా మాట్లాడు. ఇలాగే భయపడుతూ ఉంటావా? నీ కర్మ. నిన్ను ఎవ్వరు బాగు చేయలేరు. నిర్ణయం నీదే. జాను, ఆలోచించే టైం లేదు. దేవ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు లేట్ చేసే ప్రతి నిమిషం అతని అడుగు మన ఇంటి వైపు పడుతుంది. మళ్ళీ దేవ్ ఇక్కడికి వచ్చాడంటే నిన్ను కాపాడలే. నన్ను నమ్మి వెళ్ళి దేవ్ని కలువు జాను, వెళ్ళు.
నీకు అసలు బుద్ధుందా? నీకెంత చెప్పినా భయం మాత్రం వదలడం లేదు. ధైర్యం నటించడం కాదు, నిజంగా ధైర్యంగా ఉండాలి. ఒక చిన్న క్లూ చాలు, నువ్వు జానకివి కాదు మీనాక్షివని దేవ్ గుర్తుపట్టడానికి. నువ్వు ఇక్కడ ఇంత భయపడుతుంటే అక్కడికి వెళ్ళాక దేవ్ ఎదురుగా నిలబడితే దొరికిపోతావు. వద్దక్క, నా వల్ల కావడం లేదు, చాలా భయంగా ఉందక్క. వద్దు. రా. అక్క అక్క, నా మాట వినక్క. అక్క కూర్చో. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ క్షణం వాళ్ళకున్న సమస్య సముద్రం అంత పెద్దదిగా కనిపిస్తుంది. కానీ దానికి ఎదురు తిరిగి పరిష్కరించుకోగలిగితే అదే సమస్య నీటి బిందువంత చిన్నదిగా కనిపిస్తుంది. అప్పుడు దీనికైనా భయపడింది అని నవ్వొస్తుంది. అదే జీవితం. నువ్వొక్కసారి దేవ్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడొచ్చాక నీ భయం నీకు చాలా చిన్నగా కనిపిస్తుంది. భయం అనేది అగ్ని ప్రమాదం లాంటిది. దాన్ని ధైర్యం అనే నీటితో ఆర్పేయాలే కాని శరీరానికి అంటించుకొని కాలి బూడిదైపోకూడదు. గదిలో బంధిస్తే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది. అలాంటిది నీ భవిష్యత్తుకే ప్రశ్నలా మారినప్పుడు, నాశనం అవుతుందని తెలిసినప్పుడు నువ్వు దేవ్తో ఎందుకు ఎదురు తిరిగి మాట్లాడలేవు? ఎంతో మంది అనాథ పిల్లలకి ధైర్యం చెప్పిన దానివి నువ్వు. నీకు నువ్వు ఎందుకు ధైర్యం చెప్పుకోలేకపోతున్నావు? నేను మీనాక్షిని కాదు జానకినే అని దేవుతో ఎందుకు వాదించలేవు? కార్య సాధన ఉంటే కానిదంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు. అవుతుంది జాను, నీ వల్ల తప్పకుండా అవుతుంది. దేవ్ దగ్గరికి వెళ్ళి నువ్వు మీనాక్షివి కాదు జానకివే అని నిరూపించుకోగలవు. సీతమ్మ వారి జాడ తెలుసుకోవడానికి సముద్రం దాటాలంటే తన శక్తి ఏంటో తనకి తెలియని హనుమంతుడు ముందు భయపడ్డాడు. కానీ ఆ శ్రీరామచంద్రుడికి ఇచ్చిన మాట గుర్తొచ్చి తెగించి సముద్రం దాటాక రావణ సంహారానికి నాంది పలికాడు. నువ్వు కూడా అంతే. దేవ్ గుర్తుపడతాడేమో అన్న భయం నీ మనసులో బలంగా నాటుకుపోవడంతో నమ్మకాన్ని కోల్పోతున్నావు. కానీ తెగించి ఎదురు తిరిగితే దేవ్ కాదు కదా, నిన్ను సృష్టించిన భగవంతుడు కూడా నువ్వు జానకివి కాదు మీనాక్షి అని గుర్తుపట్టలేడు. వెళ్ళు జాను, నువ్వు దేవ్ దగ్గర జానకివని నిరూపించుకొని సంతోషంగా తిరిగొస్తావన్న నమ్మకం నాకుంది. వెళ్ళు, వెళ్ళి నీ భర్తని శాశ్వతంగా దూరం చేసుకొని తిరిగిరా. వెళ్ళమ్మా, నువ్వు నమ్ముకున్న ఆంజనేయుడే నీకు తోడుగా ఉంటాడు. ఆ రాక్షస ప్రేమను శాశ్వతంగా వదిలించుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మీరు వెళ్ళండి అమ్మాయి గారు. ఆయన గారు ఎవరైతే మనకేంటి, మీకు మేము అందరం లేమా? మీరు వెళ్ళండి, మిమ్మల్ని ఎలా తిరిగి రానివ్వడో మేము చూస్తాం.